ఈ పార్క్లో పిల్లలు ఆడుకునే ఏరియా అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి బీటీఎం ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఉడిపి పార్క్ అయితే వచ్చేసాం. రండి స్లోగా ఒక్కొక్కటి చూసుకుంటా పార్క్ మొత్తం కవర్ చేసేద్దాం. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని అడ్రస్ వచ్చేసి 17th మెయిన్ రోడ్ టవెరకెరే ఫస్ట్ స్టేజ్ బీటీఎం లేఅవుట్. గూగుల్లో ఉడిపి గార్డెన్ పార్క్ అని టైప్ చేస్తే మీకు లొకేషన్తో పాటు ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 8 AM అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 PM to 8 PM. చూస్తున్నారు కదా, ఈ పార్క్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఆ వాకింగ్ లైన్ అయితే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంత మంచి పార్క్స్ ఉంటే నార్మల్ వాకింగ్ కంటే పార్క్ లో వాకింగ్ ఎక్కువ చేసినా మనకి పెద్ద అలసట రాదు. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, నార్మల్ గా వాక్ చేయమంటే మనకి ఆటోమేటిక్ గా నీరసం అయితే వచ్చేస్తుంది. బట్ ఇలాంటి పార్క్స్ లో వాకింగ్ చేస్తుంటే ఎంతసేపు అయినా వాకింగ్ చేయాలనిపిస్తుంటది. ఈ పార్క్ మెయిన్ హైలైట్ వచ్చేసి చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా అండ్ జిమ్ ఎక్విప్మెంట్. బహుశా ఈ పార్క్ వస్తే మనం జిమ్కి వెళ్ళాలన్న ఆలోచనే పోతుందేమో. అండ్ పిల్లలైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్క్ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొత్త ఎక్విప్మెంట్ లాగా ఉంది. హాఫ్ ఆఫ్ ద పార్క్ అయితే కవర్ చేసాం. రండి ఏదోటి ముచ్చట్లు చెప్పుకుంటా మిగిలిన హాఫ్ అయితే కవర్ చేసేద్దాం. అండ్ ఈ పార్క్ మెయింటైన్ చేసే వాళ్ళు కార్నర్ స్టోన్ అనుకుంటా. అండ్ ఈ చెట్టు చూడండి, ఇది ఇంకో హైలైట్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. యాక్చువల్గా ఈ పార్క్లో అయితే చాలామంది చాలా డెడికేషన్తో అయితే వాకింగ్ చేస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు కూడా వాకింగ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంటుంది. బట్ మన వల్ల కాదులే, మనకున్న బద్ధకానికి అవన్నీ. మన వ్యూవర్స్లో డెడికేషన్గా వాకింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీరైతే ఎన్ని కిలోమీటర్లు డైలీ వాక్ చేస్తారు? అండ్ మీ ఫేవరెట్ ప్లేస్ వాకింగ్ చేయడానికి ఏంటో కింద కమెంట్ చేసేయండి. వాకింగ్ చేశాక కొంతసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. నేనైతే షార్ప్ 4 o'clock అయితే ఈ పార్క్ దగ్గరకు వచ్చేసాను వీడియో తీద్దామని. ఆల్మోస్ట్ 45 minutes అయితే పట్టింది టోటల్ పార్క్ వీడియో తీయడానికి. మీకు ఈ పార్క్ దగ్గరలో ఉంటే ఇంకా వెళ్ళకపోతే వెంటనే 2-3 hours వెళ్ళండి. చాలా అంటే చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.